హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం హెల్దీగా స్పైసీగా ఐరన్ బాండీలో మటన్ కీమా అయితే రెడీ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, కావలసిన మసాలా దినుసులు బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా స్పైసీస్ అయితే కొన్ని యాడ్ చేస్తున్నామండి. అవన్నీ మనకు కావలసిన ఆయిల్ మనకి ఎంత అయితే పడుతుందో అంత ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని అవి మగ్గుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే చిటపటలాడుతుంటే సౌండ్ చాలా బాగుంటుంది. డిజిటల్ సౌండ్ లాగా అది ఎవరు చిత్రీకరించలేదు కదండి. అందుకనే మన ఆడవాళ్ళు మన వంటింట్లోనే మనం అది సృష్టించగలిగిన సౌండ్ కాబట్టి ఆ సౌండ్ చాలా బాగుంటుంది కదా. మనం అల్లం వెల్లుల్లి పేస్టు, మనం మసాలా దినుసులు అన్నీ మనం రోట్లోనే రెడీ చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు దంచుకొని అవన్నీ దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి అవి మగ్గుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం ముద్దను కూడా దగ్గర ఉంచుకోవాలి. కొన్ని హెల్త్ టిప్స్ అయితే ఇప్పుడు చెప్పుకుందామా. ఏంటంటే ఐరన్ మన ఇంట్లో ఉన్న, మన వంటింట్లో ఉన్న, మన బాడీలో ఉన్న చాలా మంచిదంటండి. ఐరన్ బాడీలో చేసుకుంటున్నాం కాబట్టి మనకి కావలసిన ఐరన్ అనేది ఎంతో కొంత మన బాడీకి అయితే అందుతుంది. పెద్దవాళ్ళు ఐరన్ కళాయిల్లోనే చేసేవాళ్ళు, పిండొంటలు కూడా ఐరన్ కళాయిలోనే చేసేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏది చేసినా అది కరెక్టేనండి. వాళ్ళు ఆలోచించి ఆచితూచి వంట విధానం అనేది మనకి చూపించారు. మనం కూడా పోగొట్టకుండా అట్లాగే మనం చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మనం శుభ్రంగా కడిగి కీమానైతే పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొన్ని ముచ్చట్లయితే చెప్పుకుందాం. ఏంటి అంటే సిరప్ మనకి ఫ్రీగానే ప్రభుత్వం అందజేస్తుంది. మీ ఏరియాల్లో ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎప్పుడంటే అప్పుడు మీకు ఐరన్ టాబ్లెట్లు, ఐరన్ సిరప్లు పిల్లలకైతే వేస్తారండి ఖచ్చితంగా. వారంలో ఐరన్ సిరప్ 1 ml పిల్లలకైతే వేయాలండి. వారంలో 2 సార్లు బుధవారం, శనివారం అయితే ఐరన్ సిరప్ వేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే రోజుకొకటి ఐరన్ టాబ్లెట్ నైట్ వేసుకోవాలండి ఖచ్చితంగా. మనకి మోషన్ అనేది బ్లాక్ కలర్ వస్తుంది, ఏమవ్వదు. ఐరన్ అంటే అంతే ఉంటుంది కాబట్టి 3 నెలలు ఖచ్చితంగా వాడినట్లయితే ఐరన్ అనేది మన బాడీకి అందుతుంది. హెచ్బి లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి 12 గ్రాముల కంటే ఎక్కువ బ్లడ్ ఉండాలి ఈ రోజులను బట్టి. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా అది ఎటుపోతుందో తెలియదు కాబట్టి మనం హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు కూడా ఐరన్ బాగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్లు వాడుకుంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం కాబట్టి మనకి వేడివేడిగా మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా ఐరన్ బాండీలో. ఇంకేముంది, మనకు నచ్చినట్లుగా వేడివేడి రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ మనం ఎలాగైనా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ ఫర్